హాయ్ ఫ్రెండ్స్. జీవితంలో కొంతమందికి కొందరు ఇచ్చే సలహాలు నచ్చవు. కొందరంటే కొందరు కాదు, అది తల్లిదండ్రులు కావచ్చు, వారి శ్రేయోభిలాసులు కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు. వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తే వాళ్ళు ఏమనుకుంటారంటే, సలహాలు తీసుకునే వాళ్ళు ఏందబ్బా నాకు ఇంత టార్చర్గా ఉందా, ఏంది ఇది అని అనిపిస్తుంది. అదేం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది నువ్వు ఇలా ఉండు, అలా ఉండకు, ఇలా ఉంటే బాగుంటావు, అలా ఉంటే బాగుంటావు అని వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళకి తోచిన సలహాలు ఇస్తారు. ఎందుకంటే ఎదుటివారు బాగుండాలని కోరుకునేది నిజంగా మన తల్లిదండ్రులు, అలాగే మనల్ని అమితంగా ఇష్టపడేవారు మాత్రమే. కానీ వినే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అదెంత నాకు ఇంత టార్చర్ అనిపిస్తుంది, ఇది నా జీవితం నా ఇష్టం కదా, నా లైఫ్ నా ఇష్టం కదా, నేను ఎలా ఉంటే ఏంటి అనుకుని ఫీల్ అయిపోతూ ఓ అని చెడుదారిలో చెడు మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు నేను ఒక చిన్న కథ చెప్తాను, వినండి ఫ్రెండ్స్. ఇది ఆడవారికి కావచ్చు, మగవారికి కావచ్చు, అందరికీ కామనే, ప్రతి ఒక్క మనిషికి కామన్ అనమాట. ఈ చిన్న స్టోరీ చెప్తాను, వినండి. ఒక అబ్బాయి ఒకనొక సందర్భంలో సంతోషంగా ఒక గాలిపటం ఎగరేస్తూ ఉంటాడు. గాలిపటం అని తెలుసు కదా, దారం ఉంటుంది, ఇంకొచ్చేసి పేపర్కి దారం కట్టేసి రెడీ చేసి వదులుతారు కదా పుల్ల కట్టి, అది ఆ గాలిపటం సంతోషంగా ఎగరేస్తూ ఉంటాడు. బాగా గాలి తోలుతూ ఉంటుంది, గాలిపటం కూడా బాగా ఎగురుతూ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ ఆ గాలిపటము ఒక ఎత్తుకు పోయిన తర్వాత అబ్బాయి అనుకుంటాడు, అరే గాలిపటం అయితే బాగానే ఎగురుతుంది, కానీ ఇంకా పైకి పోవాలంటే ఈ దారం ఒకటే కదా మనకు అడ్డంగా ఉండేది, దారాన్ని తెంచేద్దాం, దారాన్ని తెంచేస్తే ఇంకా బాగా వెళ్ళిపోతుంది అని అనుకుని, పాపం తెక్కోడు కదా, దారం ఉండేంత వరకే అతని కంట్రోల్లో గాలిపటం ఉంటుందనే విషయం అతనికి తెలియలేదు. ఏం చేస్తాడు, దారాన్ని తుంచేస్తాడు. తుంచుతానే గాలిపటం ఏమవుతుంది తెలుసా, ఎక్దమ్ ఫాస్ట్గా దాని ఇష్టానుసారం అని తిరుగుతుంది. అప్పుడు అబ్బాయి అనుకుంటే కొన్ని నిమిషాలు కావచ్చు, లేదంటే కొన్ని క్షణాలు, అబ్బాయి అవునే బాగుంది బాది, ఈ గాలిపటం దారం తుంచుతానే బాగా ఎగురుతుంది గాల్లో, సూపర్ అనుకుంటాడు. అలాగే తర్వాత కొంచెంసేపటికి ఆ గాలిపటానికి ఒక గమ్యం అనేది ఉండదు, ఒక దారి అనేది ఉండదు. ఏం చేస్తుంది, ఇట్లా అట్లా 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 తిరిగేసి ఎక్కడన్నా ఒక ముళ్ళ పొదల్లో ఇరుక్కుపోయి తునాతునకలు అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, ఒక్కటి గుర్తు పెట్టుకోండి, అతని చేతిలో దారం ఉండేసేపే గాలిపటము స్వేచ్ఛగా ప్రశాంతంగా ఒక కంట్రోల్ ఉండేది. ఎప్పుడైతే దారం తెగిపోయిందో గాలిపటం పరిస్థితి కుక్కలు చింపిన విస్తర అయిపోయింది. అలాగే మనలో చాలా మంది మన తల్లిదండ్రులు నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అంటూ ఉంటారు, కానీ పిల్లలకి నచ్చదు. అలాగే శ్రేయ వయసులో వాళ్ళు కూడా చెప్తుంటారు, నువ్వు అలా ఉండకు, ఇలా ఉండు అనేసి. వాళ్ళకి నచ్చదు, అది టార్చర్ అనిపిస్తుంది. ఏమే క్రమశిక్షణ కలిగిన వారికి తల్లిదండ్రుల మాట కావచ్చు, శ్రేయోభిలాసుల మాట కావచ్చు, ఖచ్చితంగా వింటేనే వాళ్ళు ఒక దారిలో ఉంటారు. అలా కాకుండా టార్చర్ అనుకొని వాళ్ళ ఇష్టానుసారం వెళ్ళారనుకోండి, ఇప్పుడు ఏమైంది చెప్పు, సేమ్ గాలిపటం పరిస్థితి అయిపోతుంది, వాళ్ళ జీవితం కావచ్చు, వాళ్ళ లైఫ్ కావచ్చు. ఇక్కడ మీరు ఒక్కటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా నువ్వు ఇలా ఉండకు, అలా ఉండని మనకు సలహా ఇచ్చే వాటిలో ఒక్కసారి కాకపోతే ఒకసారి వినాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మన దారి సరిలేకపోతేనే, మన ప్రవర్తన, మన తీరు సరిగ్గా లేకపోతేనే మనకి ఎవరైనా కూడా సలహాలు ఇస్తారు. గుర్తుపెట్టుకోండి సరేనా, అప్పుడు మాత్రమే సలహాలు ఇస్తారు. అది మన శ్రేయోభిలాసులో మన తల్లిదండ్రులు కావచ్చు, మనల్ని అభిమానించేవారు కావచ్చు. దాన్ని మనం టార్చర్లు అనుకున్నాం అనుకోండి, అదేమవుతుంది, మన గాలిపటం పరిస్థితి మనకవుతుంది. కాబట్టి ఈ విషయం మీకు అనుభవం వచ్చేంత వరకు అర్థం కాదు. ఏమో కొద్ది రోజులు పట్టచ్చు, కొన్ని వారాలు పట్టచ్చు, కొన్ని నెలలు పట్టచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. ఆ పొద్దు గుర్తొస్తుంది, అరే రే వీళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఈ పొద్దు నా లైఫ్ ఇలా ఉండేది కదా అనేసి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇంకా కొంతమంది అనుభవంగా కూడా ఆలోచించండొచ్చు, ఫేస్ చేసిండొచ్చు. ఓకేనా, అర్థం చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.